చిక్కుడుకాయలు తిని తిని నాకైతే బోర్ కొట్టేసింది. సంతలో కూడా వీటికి పెద్దగా రేట్ లేదు. కేజీ 20 రూపీస్కి ఇచ్చారు. నేను వండుదాం అనుకుంటున్నా కానీ వీటిని వలవాలి, చీరాలి, పెద్ద ప్రాసెస్ అని అక్కడ పెట్టా. ఇవాళ కూరగాయలు ఏం లేవు, ఇంకా వీటితో పని వచ్చింది. 2 డేస్ నుంచి మేము వాకింగ్ వెళ్తున్నాము. వాకింగ్ చేసి వచ్చిన తర్వాత ఎక్కలేనంత ఎనర్జీ వస్తుంది. ఇంకా ఆ ఎనర్జీతోనే ఇంట్లో పనులన్నీ చకచకా చేసేసుకొని పిల్లలకి బాక్సులు పెట్టడం మొత్తం కంప్లీట్ చేస్తున్నాను. ఇంకా పని అంతా అయిపోయిన తర్వాత 11:30 నుంచి 1 దాకా ఎందుకు డల్గా ఉండి రెస్ట్ తీసుకోవాలనిపిస్తుంది. అలాగూ నేను ఇంటికాడే కదా ఉండేది, ఇంకా రెస్ట్ తీసుకుంటున్నాను. కాలేజ్కి వెళ్ళట్లేదా అని అడుగుతున్నారు కదా. సో నేను ఈ సెమ్కి అయితే కాలేజ్కి వెళ్ళనండి, ఇంటి దగ్గర ఉండే చదువుకుంటాను. ఇంకా నెక్స్ట్ ఇయర్ ఫైనల్ ఇయర్ అవుతుంది కదా, అప్పుడైతే రెగ్యులర్గా కాలేజ్కి వెళ్ళి బాగా చదువుకొని ఎగ్జామ్స్ బాగా రాయాలి. ఎక్కడ కూడా సబ్జెక్టులు అయితే ఆగిపోకుండా చూసుకోవాలి. ఇంకా నా డ్రీమ్ ఇప్పుడు వచ్చేసి ఏంటంటే ఒక గవర్నమెంట్ జాబ్ కొట్టాలి, నా పిల్లల్ని నేను ఒక మంచి స్టేజ్లో చదివించుకోవాలి, నేను ఒక స్టేజ్లో ఉండాలని. ఎమోషనల్గా ఎవరితో పెద్ద కనెక్ట్ అవ్వను, ఎందుకంటే అలా ఉన్నా కూడా ప్రాబ్లమే. మనలాగా ఎదుటి వాళ్ళు కూడా ఆలోచిస్తారని అనుకోవడం అది మన తప్పు కదా. మనం లాయల్గా ఉన్నామని ఆపోజిట్ పర్సన్ కూడా ఉండాలని రూల్ ఏం లేదు కదా. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉంటున్నారు, సో మనకు నచ్చినట్టు మనం ఉందాం, అలా అని రాంగ్ వేలో అయితే కాదు. సో నేను బాగా నేర్చుకున్నా ఫ్రెండ్స్, ఎందుకంటే ఎక్స్పీరియన్స్గా చెప్తున్నాను. నా ఏజ్ జస్ట్ 23 అయినా నేను 100 years లైఫ్ అయితే చూసి వచ్చాను. ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి వచ్చాను. అలాంటి సిచ్యువేషన్స్ చూసి వచ్చాక నా హార్ట్ ఒక స్టోన్లా మారిపోయింది. ఇక ముందు ఎంత పెద్ద సిచ్యువేషన్ వచ్చినా తట్టుకునేంత ఉంది. మాటలు చెప్పే వాళ్ళు ఎన్నైనా చెప్తారు, కానీ ఆ బాధ భరించే వాళ్ళకేగా ఆ పెయిన్ ఏంటో తెలిసేది. సో మొత్తానికి అయితే ఇప్పుడు బాధల గురించి పక్కన పెడితే, నిన్న వెజిటేబుల్ కట్టర్ తీసుకున్నాను కదా, అది ఎలా యూజ్ అవుతుందని ఒక 2 ఉల్లిపాయలు 2 పచ్చిమిరపకాయలు అయితే వేశాను. ఇలా పైకి ప్రెస్ చేస్తూ ఉంటే అసలు నా బలం సరిపోవట్లేదు. అలాగే నాకు అది పెట్టడం కూడా రాలేదు, ఫస్ట్ టైం కదా. ఓపికతో ఇంకా ఎలాగో అలా సెట్ చేసి ఇలా ప్రెస్ చేస్తూ ఉన్నా. మొత్తానికి అయితే బాగానే కట్ అయింది. మంచిగా ఆమ్లెట్లోకి ఆనియన్స్ కట్ చేస్తాం కదా, వాటిలోకి మళ్ళీ అలాగే రైతాలోకి ఆనియన్స్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేయడానికి బాగానే యూజ్ అవుతుంది. సో మీరు వీడియో చూడడమే కాదు, మన వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు నాకు యూట్యూబ్ అనేది చాలా అవసరం. మేము 3rd సెమ్ రాసాం కదా ఎగ్జామ్, ఆ రిజల్ట్ ఈ మంత్ 25th అంట. మీరందరూ ప్రేయర్ చేయండి, నాకు మంచి గ్రేడ్ రావాలి, ఓ గ్రేడ్ రావాలని అన్ని సబ్జెక్టులలో. ఇంతకుముందు ప్రతి ఒక్క సబ్జెక్ట్లో మంచి మార్క్స్ వచ్చాయి. ఇప్పుడు నేను డిగ్రీ 2nd ఇయర్, ఇలాగే మంచిగా చదువుకుంటూ డిగ్రీ మొత్తం కంప్లీట్ చేసేసుకోవాలి సక్సెస్గా అనేసి. ఓకేనా, వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్ అందరికీ కూడా. Have a nice day. See you later. Until then, bye bye. ఇక నాకు రావట్లేదు.